హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేణుకాని. ఈరోజు గాంధీనగర్ పార్క్లో ఉన్న స్కూల్కి వచ్చామండి. ఇక స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టారు. పిల్లలందరూ చాలా వండర్ఫుల్గా తయారు చేశారండి. అవన్నీ ఏంటో మీకు చూపిస్తాను, రండి, నన్ను ఫాలో అవ్వండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి ప్రిన్సిపాల్ మొత్తం అక్కడ ఏం చేస్తున్నారు, ఈరోజు ఏం జరిగింది అన్నీ మీకు ఎక్స్పోర్ట్ చేసి చూపిస్తాను. పిల్లలందరూ చాలా బాగా చేశారు. అసలు వాళ్ళకున్న టాలెంట్లో ఇప్పుడున్న మాలాంటి వాళ్ళకి ఏమీ లేదు. అందరూ చాలా అంటే చాలా బాగా ఓన్ క్రియేషన్తో తయారు చేశారండి. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా కూడా వీళ్ళు ఎంతో బాగా క్రియేటివిటీతో తయారు చేశారండి ఇవన్నీ. ఇదిగోండి, పిల్లలు చూసారా ఎంత అందంగా రెడీ అయ్యి వచ్చారు. ఈరోజు వీళ్ళు చేసి ప్రాజెక్టులన్నీ మనకు చెప్తారండి. హాయ్ అండి. వీళ్ళందరూ ఏం చేశారు, ఏం జరిగింది అంతా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను వీడియో తీస్తానండి, మీకు అందరికీ చూపిస్తాను. క్రియేటివిటీ అనేది చిన్నప్పటి నుంచి ఉంటుంది. దాని గురించి మనకి ఎక్కడా చెప్పరు, టీచర్స్ చెప్తారు. టీచర్స్ బాగా చెప్తేనే పిల్లలకు కూడా బాగా నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా అన్నీ చాలా బాగా చెప్తున్నారు. మునుపుల్లా కాదు, ఇప్పుడు అన్నీ ల్యాప్టాప్స్ ఇస్తున్నారు. అన్ని రకాలుగా క్రియేటివిటీ చేస్తున్నారు. అందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చి వేరే ఊళ్ళ నుంచి వచ్చి ఎగ్జిబిషన్కి పాల్గొన్నారండి. ఇది మొత్తం ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో స్కూల్స్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వచ్చారు ఇక్కడికి. దానివల్ల వాళ్ళ క్రియేటివిటీ బాగా పెరిగి నాలెడ్జ్ కూడా బాగా పెరుగుతుంది. సార్, దిస్ ఈజ్ AVM, విచ్ మీన్స్ ఆటోమేటిక్ వెండింగ్ మిషన్. ఇప్పుడు మనం 10 రూపీస్ కాయిన్ తీసుకుని దీంట్లో వేస్తాం సార్. దీంట్లో వేసి మనం పుష్ నొక్కిన వెంటనే బిస్కెట్ ప్యాకెట్ అయితే మనకు వస్తుంది. ఈ మిషన్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్లో మనం ఈ మిషన్స్ పెట్టచ్చు. లైక్ ఎయిర్పోర్ట్, బస్ స్టాండ్స్, బస్ స్టేషన్స్, ఇంకా అలాంటి పబ్లిక్ ప్లేసెస్లో మనం ఎలాంటి వెండింగ్ మిషన్స్ పెట్టచ్చు. దీనికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇది చాలా టైం సేవింగ్. మామూలుగా మనం స్టోర్స్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మనకి కావాల్సిన ప్రోడక్ట్ తీసుకుని అది మనం బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్ చేయించుకుని అదంతా చాలా టైం ప్రాసెస్. మామూలుగా ఈ వెండింగ్ మిషన్స్ ఉంటే మనకు కావాల్సిన ప్రోడక్ట్ చూస్ చేసుకుని మనం కాయిన్ వేసుకుని పుష్ నొక్కితే మనకి కావాల్సిన ప్రోడక్ట్ వస్తుంది. చాలా టైం సేవింగ్ కూడా ఇది. మళ్ళీ దీనికి ఎలక్ట్రిసిటీ కూడా అవసరం లేదు. ఓన్లీ ఇది వితౌట్ ఎలక్ట్రిసిటీ నడుస్తూ ఉంటుంది. మై నేమ్ ఇస్ కాశీ. ఐ ఆమ్ టెల్లింగ్ అబౌట్ లినెన్ ఫ్యాబ్రిక్. ఇది లినెన్ ఫ్యాబ్రిక్ అనేది న్యాచురల్గా తయారు చేసే ఒక ఫ్యాబ్రిక్. దీన్ని ఎలా తయారు చేస్తారంటే ఫ్లాక్స్ ప్లాంట్ నుంచి తయారు చేస్తారు. దీనికి అనుకున్నది ఏషియన్ ఈజిప్టియన్స్. వాళ్ళు దీనికి ఎందుకు వాడతారంటే అక్కడ అట్మాస్ఫియరిక్ క్లైమేట్ వల్ల ఇది షర్ట్స్కి వేరింగ్కి గట మమ్మిఫికేషన్ బాడీ వార్పింగ్కి వాడేవారు. దాన్ని కూడా ఎలా వాడేవారు అంటే అక్కడ రాయల్స్కే, సోల్జర్స్కే, నేమ్డ్ పర్సన్స్కే ఆ బాడీ వార్పింగ్ మమ్మిఫికేషన్కే వాడేవారు. దాన్ని అలా స్టోర్ చేసేవారు. మై నేమ్ ఇస్ తేజశ్రీ. ఐఎమ్ స్టడింగ్ 10th స్టాండర్డ్ ఫ్రమ్ GSS కెల్లంపూడి. నేను ఈరోజు డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్లోని టై అండ్ డై గురించి చేశాను. ఇది ఒక క్లాత్ తీసుకొని దాన్ని గట్టిగా మనకు నచ్చిన డిజైన్లో టై చేసుకొని పక్కన పెట్టుకొని వాటర్లో డైయింగ్ సొల్యూషన్ కలిపి అప్పుడు అది టై చేసుకున్న క్లాత్ని దాంట్లో 1 or 2 minutes ఉంచి వాష్ చేసిన తర్వాత డై తీసిస్తే అవుట్ ఇలా ఉంటుంది. మై నేమ్ ఇస్ సునీత. ఐఎమ్ ఫ్రమ్ పిఠాపురం BMR గర్ల్స్ హై స్కూల్, జగ్గే చెరువు. ఐఎమ్ స్టిచ్చింగ్ మై శారీ కన్వర్ట్ టు లాంగ్ డ్రెస్ యూజింగ్ ఫర్ బనారస్ శారీ. My name is Swarnagita. I am studying 10th class. I am from SBMR పిఠాపురం, జగ్గే చెరువు. ఈ మిషన్ పార్ట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇది స్పిన్ పూల్, ఫ్లయింగ్ వీల్, బాబిన్ విండర్, స్ట్రెచ్ రెగ్యులేటర్, థ్రెడ్ గైడింగ్, ప్రెజర్ ఫుడ్, ఫీడ్ డాగ్, నీడిల్ బార్. థ్యాంక్ యూ. My name is R. Sailakshmi. I am from 10th class. I am from పిఠాపురం, జగ్గే చెరువు SBMR స్కూల్ నుంచి వచ్చాము. మేము ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఎలా చేయాలన్నది మేము ఈ వొకేషనల్లో సబ్జెక్ట్ నుంచి నేర్చుకున్నాం. వొకేషనల్ అన్నది ఇప్పుడు ఈ జనరేషన్లో మంచి ఫేమస్ అయ్యిందని చెప్పేసి మేము ఈ సబ్జెక్ట్ని తీసుకుని ఎపీరియల్ పెయింటింగ్ వర్కింగ్లో పెయింటింగ్ అంటే టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్, టైప్స్ ఆఫ్ బ్రషెస్, 0.1, 0.2 ఇట్లాంటి బ్రషెస్ అన్నీ కలిపి మేము టైప్స్ ఆఫ్ ఇలాంటి ఫ్యాబ్రిక్ వేయాల్సిందిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ ఆల్. My name is Swati. I'm SBMR Girls High School in Pittapuram, Jagge Cheruvu. This is saree paintings. We use in different types of painting brush, and
types of colors and types of designs also there in my bag. Different types of designs in there. And అన్ని కోర్స్లోని వొకేషనల్ టాప్ పొజిషన్లో ఉన్నదని చెప్పి మేము ఇది డిసైడ్ చేసుకున్నాం. అండ్ థ్యాంక్ యూ. I'm coming to how many types of stitchings: running stitch, back stitch, stem stitch, supply stitch, buttonhole stitch, cross stitch. My name is Vasudev. I am studying 9th class. I am coming ZPP Boys High School in G. Mamdeda. This is stitching blouse, ma'am. Umbrella hands and network flowers, ma'am. Necklace and flower. My name is Prasanna. I am studying 9th class I am from G. Mamdeda. Hand embroidery work చేస్తున్నాను మిస్. My name is Tejshwini. I am studying 9th class. I am coming G. Mamdeda. Cool drink caps use చేసాం. My name is D. Pranita. I am studying 9th class. I come PMC ZPP Boys High School. I am hand embroidery. My name is Anushka. I am studying 9th class. My school name is PMC ZPP Boys High School from G. Mamdeda. My name is Shashreka. I am studying 9th class. My school name is ZPP Boys High School. I am come to G. Mamdeda. My name is K. Mamata Krishnaveni. I am studying 9th class. My school name is ZPP Boys High School, PMC Boys High School. Forest, ecosystem. ఇది ధర్మకోల్. ఇదంతా ధర్మకోల్. ఇదంతా ఈ ట్రీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కాటన్తో చేసిన ట్రీస్. ఒక దూదిని తీసుకొని యూజ్ చేసి కలర్స్ వేసింది ఇవన్నీ. ఇది మన చేతితో హ్యాండ్ ఎంబ్రాయిడరింగ్ చేస్తుంది. ఇది బ్యాంగిల్స్, ఇవన్నీ హ్యాండ్తో చేసిన బ్యాంగిల్స్. Good morning to all. I am Gauri from Kakinada. Actually, I am working in Mamdeda PM Sri ZPHS Boys High School. My trade was vocational ante hand embroidery and fashion designing. These are students own handling in all are the items. Only threads and cotton fabric ఓన్ హ్యాండింగ్తో వాళ్ళు క్రియేట్ చేసింది మేడం. సో వీళ్ళ టాలెంట్ ఫస్ట్ టైం ప్రూవ్ చేసుకోవడానికి డిస్ట్రిక్ట్ లెవెల్లో తీసుకొచ్చాను నేను. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తే నెక్స్ట్ వాళ్ళకి వాళ్ళు ఒకేషనల్ ఎడ్యుకేషన్ కోసం ప్రాపర్గా ఎలాంటి గైడ్ చేస్తే వాళ్ళు ముందుకెళ్తారని వీళ్ళందరినీ చూస్తే ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందని మనం ఇక్కడికి తీసుకురావడం జరిగింది. యాక్చువల్లీ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అందరికీ. స్కిల్ అనేది ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి ఇన్ ఫ్యూచర్లో స్టడీస్ కన్నా స్కిల్ ద్వారా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ప్రాపర్గా వాళ్ళు ఎలాంటి వే తీసుకోవడానికైనా ఇది చాలా హెల్ప్ అవుతుంది మేడం. ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు ఓన్ ఒక జాబ్ కోసం కాకుండా ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఇవన్నీ వాళ్ళకి చేతిలో ఒక వృత్తిలా ఉంటుందండి. సో వీళ్ళు ఏ జాబ్ చేసినా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ ద్వారా వీళ్ళు మంచి ఫ్యూచర్కి వెళ్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో స్టార్టింగ్ మాకు ఇదే ఫస్ట్ టైం కాబట్టి మేము ఎక్కువగా ప్రిపేర్ చేయలేదు. సో వీళ్ళు ఇక్కడ చేసినవన్నీ ఇప్పటికిప్పుడు చేసినవి మేడం. సో నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చేద్దామని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముఖ్యంగా GCDO మేడం గారికి మన గవర్నమెంట్ ఇలాంటి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు మా వొకేషనల్ టీచర్స్ అందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. Hi, good morning. My name is N. Sharmika. I am from KGBV Shankavaram and this is my occasional madam, Devi Bhavani madam. My trade is apparel and my job role is assistant fashion designing and this is our project. Our project is traditional and western drawing in illustration. We are representing our models by both and we see traditional and western ways. In traditional ways we are representing 3 models. First of all, India has so many states have so many type of culture. One culture tell their by dress and this is Anarkali. It is representing Gujarati and that is Andhra style Langavani and this is party wear. We representing western wear also. In western wear so much of it is not an Indian culture, it completely American culture, but Indians also like to wear western wear and fashion
is not only exposing body, it's about the style of ourselves. We're representing these models and we use these fabrics, linen, cotton, chiffon, fur, etc. We use this and we do this project. It is completely belongs to group work. We use these materials in this project: gemstone, lace, mirror, and petals, chunkies, stones, woolen thread, silk. We use etc. And we use this equipment also. And we design these blouses, boat neck, U-neck, and we design this dress by representing this dress. We represent our model. Thank you. మై నేమ్ ఇస్ దేవసత్యనారాయణ జడ్పేచ్ స్మాల్ బ్యాడ్ నుంచి నేను వచ్చాను. మా సార్ ఇతను శ్రీకాంత్ సార్. నేను ప్రాజెక్ట్ చేశాను. ప్రాజెక్ట్ పేరు ఏంటంటే హ్యాండ్మేడ్ గార్మెంట్స్. హ్యాండ్మేడ్ గార్మెంట్స్ అంటే చేతి కుట్టు. ముందైతే మెషిన్స్ ఉండేవి కాదు, ఇప్పుడైతే మెషిన్స్ లేకపోతే మెషిన్స్ ఉంటే డ్రెస్సెస్ మంచి డ్రెస్సెస్ వస్తున్నాయి, ఫ్యాషన్ డిజైన్ కట్ అన్నీ చేస్తున్నాయి. ముందైతే మెషిన్స్లోని 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఎలక్ట్రానిక్ మిషన్. ఎలక్ట్రానిక్ మిషన్ అంటే అది కరెంట్ ద్వారా పనిచేసి. సెకండ్ హ్యాండ్మేడ్ మిషన్. హ్యాండ్మేడ్ మిషన్ అంటే మామూలుగా కాలుతో పనిచేసేవి హ్యాండ్మేడ్ మిషన్స్ అంటారు. ఇంకోటి ఏంటంటే సిన్సాన్ మిషన్. సిన్సాన్ మిషన్స్ అంటే ఫ్యాక్టరీస్లో కూడా వాడతారు. అవి మామూలుగా వాటి మట్టుకి అవే పనిచేస్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే గార్మెంట్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఇన్ విత్ సీక్వెన్సెస్. ఫస్ట్ ఏంటంటే గార్మెంట్ అండ్ టెక్స్టైల్ రా మెటీరియల్. ఫ్యాషన్ డిజైన్ అంటే ఫస్ట్ గెటింగ్ టెక్స్టైల్ రా మెటీరియల్ అంటే మామూలుగా పత్తి ఉంటుంది కదా, పత్తి ద్వారా దారం తెచ్చి దాన్ని బట్టలుగా కుడతారు. నెక్స్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ స్విచ్చెస్లో 6 టైప్స్ ఉంటాయి. దాంట్లో స్ట్రింగ్ స్టిచ్, చైన్ స్టిచ్, క్రాస్ స్టిచ్, హెడ్ మెయినింగ్ స్టిచ్, ఫాదర్ స్టిచ్, లెజర్ స్టిచ్. అవన్నీ మనం డ్రెస్ ద్వారా కుట్టేవి అన్నీ దాన్ని స్టిచ్చెస్ అంటారు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ నాకు ఇది మై ట్రేడ్ అంటే అప్సరల్. ఇది ఇంకోళ్ళకి ఉపయోగపడితే వాళ్ళకి కూడా వచ్చేలా చూడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ అండి. ఇది ఫ్యాషన్ అంటే షర్టు ప్యాంటు ఎలా తయారు చేసి, ఇది హ్యాండ్మేడ్ గార్మెంట్స్. దీని పేరు షర్ట్ గ్లౌజెస్ ఇవి కూడా అలాంటివే. ఇవైతే బాయ్స్కి పాకెట్స్ కనిపించాం. అది ఇది అంటే మామూలుగా మనం బట్టలు కుట్టడం ద్వారా లెటర్స్ ఉంటాయి, లెటర్స్ రీప్ కుట్టడం. ఫ్యాషన్ బోల్డ్ షర్ట్స్ ఉన్నాయి టీచర్, బోల్డ్ షర్ట్స్, కచీప్స్ టీచర్, ఫ్యాషన్ బ్లౌజెస్, డ్రెస్సెస్, గాగ్రాస్, సాల్వాస్, ప్యాటర్న్ మేకింగ్, హ్యాండ్ కచీప్, క్యాప్, బ్లౌజెస్. ఇవన్నీ బాగా చేసామని కోరుకుంటున్నాను. నమస్తే అండి. ఇక్కడ మనకి కాకినాడ డిస్టిక్ లెవెల్ స్కిల్ కాంపిటీషన్కి స్టార్ట్ చేసినటువంటి మన డిఓ గారికి, ఇతర కమిషనర్ సార్ వాళ్ళందరికీ ఈ కాంపిటీషన్ని ఇలా జరుపుకోవడానికి ప్రోత్సహించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇప్పుడు వరకు ఎప్పుడు జరపనటువంటి స్కిల్ కాంపిటీషన్ని మొదటిసారిగా జరిపించడం, అదేవిధంగా పిల్లలకి తెలియనటువంటి స్కిల్స్ గురించి ఈ సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా పిల్లలకి కొత్త స్కిల్స్ని ఎంకరేజ్ చేయడం, అలాగే పిల్లలకి స్కూల్ స్టేజ్లోనే చదువుతో పాటుగా అలాగే స్కిల్స్ను కూడా పిల్లలకి నేర్పించడం అనేది ఒక కొత్త పునాది అండి. ఇప్పటివరకు లేదు కాబట్టి ఇలాంటి కొత్త ఇన్నోవేటివ్ స్కిల్స్ని పిల్లలకి నేర్పించడం ద్వారా వారికి స్వయం ఉపాధి కల్పించినట్టు అవుతుంది. ప్లస్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ద్వారా మంచి ఈజీగా అర్థం అవడానికి టాపిక్స్ అడుగుపడుతుంది కాబట్టి, అలాగే చాలామందికి యువతకి ఇది ముఖ్యంగా చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు సొంతంగా బిజినెస్ పెట్టుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి. అంటే వీళ్ళు భవిష్యత్తులో సొంతంగా
ఒక ఓన్ బిజినెస్ పెట్టుకునే ఒక క్యాపబిలిటీని ఈ సమగ్ర శిక్ష అభ్యాసం ద్వారా వీళ్ళు ఆ స్కిల్ని నేర్చుకొని, అలాగే సమర్థ ట్రైనింగ్స్ ఇలాంటి వాటిని కూడా ఆ సర్టిఫికేట్స్ని కలెక్ట్ చేసుకొని పిల్లలకి చాలా ఉపయోగపడే విధంగా ఈ సమగ్ర శిక్ష ఉపయోగపడుతుంది. ఈ చాలామందికి ఇంతకుముందు ఈ స్కిల్ అనేది ఉండేది, కానీ అంతగా దీనికి ప్రోత్సాహం లేదు. ఈ నవేడేస్ ఈ సమగ్ర శిక్ష ద్వారా, అలాగే ఇలాంటి స్కిల్ కాంపిటీషన్స్ పెట్టడం ద్వారా చాలామందికి అవేర్నెస్ వస్తుంది. అలాగే ఇంట్రెస్ట్ చూపించే పిల్లలకి ఎవరికైతే తెలియదో వారికి ఇంకా తెలుసుకోవడానికి మంచి అవకాశం దొరికింది ఈ ప్లాట్ఫామ్ ద్వారా. సగర్వంగా తెలియపరుచుకుంటూ జెడ్పీహెచ్ఎస్ మూలపేట నుంచి మా విద్యార్థులను తీసుకొని రావడం, వాళ్ళు చాలా సంతోషంగా ముందుకు రావడం, మేము చెప్పిన వెంటనే వాళ్ళు ప్రాజెక్ట్స్ని రెడీ చేయడం మాకు చాలా ఆనందం కలిగించింది. ఇలాంటి మరెన్నో కాంపిటీషన్స్ని కూడా మాకు ప్రోత్సాహం కల్పించాలని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్.